వీడియో చూస్తున్న మీరు ఫ్రీగా ఉన్నారా? ఒక ఫ్రీగా ఉంటే వీడియో చూడండి. ఒకవేళ ఫ్రీగా లేకపోయినా వీడియో పూర్తిగా చూడండి. చావంటే భయపడని వారెవరైనా ఉన్నారా? చావంటే ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. నేను చచ్చిపోయినా నేను మరలా బ్రతుకుతాననేటటువంటి హోప్ ఉందనుకోండి, ఆశ ఉందనుకోండి, భయపడతామా? అప్పుడు భయపడం. ఎందుకంటే నేను మరలా బ్రతుకుతాననేటటువంటి ఆశ మనకుంటది కాబట్టి మనము భయపడము. యేసుక్రీస్తుని ప్రభువారిని ఎందుకు నమ్మాలి? ఈ చావుని తప్పించుకునేటటువంటి మనిషి భూమి మీద ఎవడు లేడు. కానీ చనిపోయిన మరలా తిరిగి లెగిసే అంటే మరలా తిరిగి బ్రతికే అవకాశం ఉంది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించాలి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వారు చనిపోయిన ఈ భూమి మీద శరీరం అయితే చనిపోవచ్చేమో, ఈ మట్టిలో కలిసిపోవచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా పునరుద్ధానం అనేది ఉంది. మరలా తిరిగి లేచే అవకాశం ఉంది. చనిపోయిన వ్యక్తి తిరిగి లేచే అవకాశం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరణపు ముళ్ళును విరిచిన వారెవరు అంటే ఈ చనిపోతాం, మన శరీరం చనిపోతుంది కానీ ఆత్మ మరణించకుండా జీవాన్ని ఇచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్మాలి అంటే ఈ ఈ మనం చనిపోయినా తిరిగి లెగుస్తాం. మనం ఆయనను విశ్వసించటం ద్వారా అలా లెగుస్తామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం యేసుక్రీస్తుని విశ్వసించాలి. ఇక లేచిన తర్వాత ఏంటి పరిస్థితి? ఒక ఆనందకరమైన, ఒక సమాధానకరమైన, ఒక శాంతికరమైన, ఒక శ్రేష్టమైనటువంటి ఒక జీవాన్ని మనం అనుభవించేటటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మనం విశ్వసించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రభు పేరట ఈ మాటలను ముగిస్తూ ఉన్నా.